హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో యువ మై సీక్రెట్ అనే డ్రామాలో స్పెషల్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. నాకు కూడా తెలియదు గైస్ స్పెషల్ ఎపిసోడ్ అనేది ఉందని, లేకపోతే ఫైనల్ పార్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. డ్రామా అంతా కంప్లీట్ అయ్యాక రీచెక్ చేసుకోవడం అలవాటు కాబట్టి అలా రీచెక్ చేస్తే ఈ ఎపిసోడ్ అయితే దొరికింది. ఇదే మన స్పెషల్ ఎపిసోడ్. స్టార్టింగ్ సీన్లో మనకైతే హీరో హీరోయిన్ ఒక స్కూల్ డేస్లో చూపిస్తారు. హీరో వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే రాస్తారన్నమాట. ఎగ్జామ్స్ అప్పుడు క్లాసెస్ అనేవి షిఫ్ట్ అవుతారు కదా, అలా హీరో వేరే క్లాస్కి అయితే వచ్చి ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటాడు. అలా ఎగ్జామ్ రాసినప్పుడు అక్కడైతే డెస్క్ మీద చాలా అంటే చాలా బొమ్మలు అయితే గీసి ఉంటాయన్నమాట. అవన్నీ మన హీరో అయితే చూస్తూ ఉంటాడు. అక్కడే ఒక సాంగ్ నేమ్ కూడా ఉంటుంది. ఇంకా హీరో ఆ సాంగ్ నేమ్ అనేది చూసి తనకు కూడా సాంగ్ నేమ్ ఇష్టం కదా, అండ్ అక్కడ ఉన్న స్పెల్లింగ్ అనేది కరెక్ట్ చేస్తాడనమాట. అలా ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. యాక్చువల్గా హీరో కూర్చున్న ప్లేస్ ఎవరిదో కాదు, మన హీరోయిన్దే. ఇంకా మన హీరోయిన్ క్లాస్కి అయితే వస్తుంది. తన ఫ్రెండ్ అయితే చెప్తుంది, నువ్వు రాసిన ప్లేస్లో ఎవరో కానీ నేమ్ అనేది రాశారు, కరెక్ట్ చేశారు, ఒకసారి చూడు అని అనగానే హీరోయిన్ కూడా చూస్తుంది. బహుశా మీ ఇద్దరి మధ్య ఎగ్జామ్ లింక్ ఏమైనా ఉందేమో అని ఆ ఫ్రెండ్ అనగానే హీరోయిన్ కూడా ఎవరు రాసుంటారు ఇదంతా అని చెప్పి అనుకుంటుంది. ఇంకా వెంటనే తన పెన్ అనేది తీసి హీరోయిన్ కూడా అక్కడ రాస్తుంది అన్నమాట. హీరోయిన్ ఏం రాస్తుంది అంటే, మీకు కూడా ఈ సాంగ్ తెలుసా, నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమా, ఇంతకీ మీ పేరేంటి, నా పేరు వచ్చేసరికి తూజానింగ్ అని చెప్పి రాస్తుందన్నమాట. ఇదంతా డెస్క్ మీద చూసిన మన హీరోకి ఒకటే సీన్ అనేది గుర్తొస్తుంది. ఒకసారి హీరో వాటర్ తాగుదామని చెప్పి వెళ్తున్నప్పుడు అక్కడ హీరోయిన్ని ఎవరో కానీ పిలుస్తారు. ఇంకా అదే ఫస్ట్ టైం మాట హీరోయిన్ని చూడడం. ఇంకా పేరు అనేది హీరోకి అలా గుర్తుండిపోద్ది. ఇంకా ఇక్కడ ఉండేది హీరోయిన్ అనే తెలిసి ఇంకా వెంటనే హీరో అయితే నేమ్ అనేది రాస్తాడు. నా పేరు వచ్చేసరికి జీహోన్ అని చెప్పి ఇంకా అలా నేమ్ రాసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ కొంచెం సేపటికి ఏమనుకుంటాడో ఏమో కానీ ఇంకా వెంటనే కరెక్ట్ కాదు ఇది అని చెప్పి వెంటనే అక్కడ ఎరేజర్తో రబ్ చేసేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ రాసిందే అలా ఉంచేస్తాడు. ఇంకా అలా హీరో హీరోయిన్ స్టోరీ అయితే అక్కడతో ఎండ్ అయిపోతుంది. ఇంకా ప్రెజెంట్ డేకి వచ్చేయగానే ఇక్కడ హీరో అయితే హీరోయిన్ని జ్యువెలరీ షాప్కి తీసుకువస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే చాలా జ్యువెలరీస్ చూసి ఒక జ్యువెలరీని అయితే చూస్ చేసుకుంటుంది. ఆ జ్యువెలరీ కాస్ట్ వచ్చేసరికి 88,000 అనమాట. ఇంక ఇదంతా హీరోయిన్కి నచ్చడంతో, నీకు నచ్చితే చెప్పు నేను తీసేసుకుంటా అని చెప్పి హీరో అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే, ఏ అమ్మాయికి జ్యువెలరీ నచ్చదో చెప్పండి, అయినా మీరు ఒక బ్యాంక్కి ప్రెసిడెంట్ అంటే మీరు చాలా రిచ్ కదా, ఈ మాత్రం నా కోసం కొనలేరా, నేను జస్ట్ ఎంప్లాయీనే, ఇది కొనాలంటే చాలా కష్టపడాలి, మీరు నా కోసం కొనొచ్చు కదా అని హీరోయిన్ అయితే అడుగుతుంది. వీళ్ళిద్దరు మాటలు విన్నా ఇక్కడున్న ఎంప్లాయీస్ అయితే కొంచెం వీళ్ళిద్దరి గురించి తేడాగా అనుకుంటారు. వీళ్ళిద్దరికి ఏదో అఫైర్ ఉందేమో అని చెప్పి ఇంకా సరే అని చెప్పి మన హీరో కూడా జ్యువెలరీ కొనడానికి అయితే ఇస్తాడనమాట. ఇదిగోండి బిల్ అనేది పే చేసా అని చెప్పి అనగానే అక్కడున్న అమ్మాయి అంటదన్నమాట, సార్ మీరు ఇలాంటిది వేరే సెట్ కూడా తీసుకుంటే బాగుంటుందేమో, మీ ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వచ్చు అని అనగానే ఇంకా హీరో అయితే అంటాడు, మీరు మా ఇద్దరిని తప్పుగా అర్థం చేసుకున్నారు, ఈరోజు మా ఇద్దరికి పెళ్ళి అనేది జరిగింది, అంటే తను ఎవరో కాదు నా భార్యనే అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా అలా చెప్పి బయటకైతే వచ్చేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఈ జ్యువెలరీ అనేది నేను దాచి నా వారసులకి ఇస్తాను తెలుసా అని చెప్పి అంటదన్నమాట. ఈ మాటకి మన హీరో అయితే అంటాడు, ఏంటి వారసులకా, నువ్వేం ప్లాన్ చేసావో చెప్పు ఈ జ్యువెలరీతో, నాకు కూడా తెలియాలి కదా అని చెప్పి అడిగేసరికి మన హీరోయిన్ అయితే చెప్తుంది, ప్లానింగ్ ఏముంది, ఈ జ్యువెలరీ నాకు కూతురు గనక పుట్టిందనుకో తనకు కట్నం కింద ఈ జ్యువెలరీ అయితే ఇస్తాను, అలాగా అయితే నాకు కొడుకు పుట్టాడనుకో నా కోడలికి ఈ జ్యువెలరీ అనేది ఇస్తా, అలా వారసత్వంగా వస్తూ ఉంటుంది ఈ జ్యువెలరీ అని చెప్పి అంటది. ఈ మాటకి హీరో అయితే అంటాడు, లేదు దానికి నేను ఒప్పుకోను, ఇది నీకోసం మాత్రమే నేను కొన్నా, దీంట్లో పిల్లలకి ఏమాత్రం హక్కు కూడా ఉండదు అని చెప్పి హీరో అనగానే ఇంకా హీరోయిన్ కూడా, సరేలే నీ ప్రేమ నాకు అర్థమైంది, సరే హనీ అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న హీరో అయితే, ఇప్పుడు గుర్తొచ్చనా నిన్ని భర్తనని, ఇప్పుడేనా నీకు హనీని, అయినా లోపల ఎందుకు స్టోర్లో నువ్వు నన్ను ప్రెసిడెంట్ అని చెప్పి పిలిచావు, వాళ్ళు ఎలా అనుకుంటారు ఏంటో అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే, సరేలే ఇంకెప్పుడు నేను అలా పిల్లను, ఆ టైంలో నాకు అలా గుర్తొచ్చింది అలా పిలిచేశాను అంతే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో కూడా సరేలే అని చెప్పి అంటాడు. హీరో హీరోయిన్ ఇద్దరు చైనీస్ ట్రెడిషన్లో కూడా మ్యారేజ్ అనేది చేసుకుంటారన్నమాట. అలా వాళ్ళ రిలేటివ్స్ని కొలీగ్స్ని కావాల్సిన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు అయితే పెడతారు. ఇక్కడ మన హీరో అయితే చెప్తాడనమాట, ఇంకా వాళ్ళ అత్తగారికి మామగారికి అక్కడున్న వాళ్ళ రిలేటివ్స్కి అండ్ కొలీగ్స్కి కూడా, నేను హీరోయిన్ త్వరలోనే పిల్లల్ని కందామని చెప్పి అనుకుంటున్నాం, ఇంకా ప్రెగ్నెంట్
ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నాం అని అనగానే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్నగారు హీరోయిన్ వాళ్ళ అమ్మగారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. త్వరలోనే వాళ్ళకి మనవడు కానీ మనవరాలు కానీ వస్తుందని చెప్పి ఇంకా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మనకి జిన్రోయ్ని అండ్ ఫ్యాంగి స్టోరీ కూడా చూపిస్తారు. వీళ్ళిద్దరికి పెళ్ళి అనేది జరిగినప్పుడు ఎలా ఉందో అని చెప్పి మనకి ప్రీవియస్ ఎపిసోడ్లో చూపించలేదు అండ్ ఇక్కడైతే మనకి చూపిస్తారన్నమాట. వీళ్ళిద్దరూ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఫొటోస్ అయితే తీసుకుంటారు కానీ అప్పుడు కూడా ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అలా 5 years తర్వాత జిన్రోయ్ అయితే వర్క్లో ఫుల్ బిజీ అయిపోతుంది అన్నమాట. ఇలా బిజీ అయిపోయి తన బిడ్డతో అయితే గడపలేకపోతుంది. ఇంకా తన కొడుకు అయితే ఫుల్గా జిన్రోయ్ని మిస్ అవ్వడంతో ఫ్యాంగ్ అయితే జిన్రోయ్ ఆఫీస్కే తీసుకొచ్చేస్తాడు తన కొడుకుని. ఇంకా జిన్రోయ్ అయితే నా కన్నా నా బుజ్జి నన్ను మిస్ అయ్యావా అంటే నాకు తెలుసమ్మా నీకు వర్క్ ఎక్కువ ఉందని, అని సండే నువ్వు నాతోనే ఉంటావు కదా అని చెప్పి అంటాడు. కానీ జిన్రోయ్ కొడుకు చాలా మొండివాడు. తనకు కావాల్సిన బొమ్మ అనేది కొనకపోతే అక్కడే రచ్చ రచ్చ చేసేసి దొరిలేస్తూనే ఉంటాడనమాట. ఇంకా జిన్రోయ్ ఏమైనా తక్కువ కొడుకు మీదే యుద్ధానికి అయితే వెళ్తుంది. నీ తల్లిరా నువ్వు నన్ను బెదిరిస్తున్నావా, నేను కొన్నంటే కొనను అని చెప్పి అంటది. కానీ ఇక్కడ ఫ్యాంగ్ అయితే అయ్యయ్యో కొడుకు మీద అలా గరకు వీడికి నేను సర్ది చెప్పి తీసుకువస్తానులే అని చెప్పి తన బిడ్డనైతే తీసుకొని ఒరే అమ్మతో నువ్వు అలా గొడవ పడకరా అని చెప్పి దూరంగా అయితే తీసుకువెళ్ళిపోతాడు. అమ్మతో నువ్వు అలా గొడవ పడితే ఏమైనా బాగుందా, అమ్మ నీ కోసం అన్నీ కొంటది కదా, అమ్మ కొనకపోతేనే నెక్స్ట్ మంత్ నీ కోసం నేను షార్ప్ టాయ్ అనేది కొంటాను ఓకేనా, వెళ్ళి అమ్మకు సారీ చెప్పేనానా అని చెప్పి బ్రతిమాలతాడు. ఇంకా తన కొడుకు కూడా వెళ్ళి అమ్మ నేనెప్పుడు నీ మీద అలా అలగనమ్మా నన్ను క్షమించు అని చెప్పి ముద్దు ముద్దుగా మాట్లాడతాడనమాట. ఈ ముద్దు ముద్దు మాటలకి జిన్రోయ్ అయితే కరిగిపోయి నా కొడుకు బంగారం ఏది కావాలంటే అది కొనేస్తా అని చెప్పి ఇంకా తన కొడుకుతో అయితే అలా హ్యాపీగా ఉంటుంది. అలా ఒక హ్యాపీ ఫ్యామిలీని అయితే మనకి చూపిస్తారు. ఇక్కడ హీరో హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. జిన్రోయ్ ఫ్యామిలీని అయితే కంప్లీట్ చేశారు, ఒక కొడుకు అండ్ భార్యాభర్తలు. ఇక్కడ మన హీరో హీరోయిన్ అయితే ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు పిల్లల కోసం అని చెప్పి అన్నారు. కానీ వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టారో లేదో అనేది చూపించలేదు. అండ్ ఇంకో కపుల్ కూడా ఉన్నారు వెంక్యూ అండ్ జీక్యూ, వాళ్ళిద్దరు ఇంకా విడిపోయినట్టయితే చూపించారు. ఎందుకంటే వాళ్ళకి అసలు హ్యాపీ ఎండింగే ఇవ్వలేదు, ఇలా బ్రేకప్ అనేది చేసేసాడనమాట డైరెక్టర్ అయితే. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని కూడా క్యూట్గా హ్యాపీగా ఉన్నట్టు చూపించుంటే ఎంత బాగుంది గైస్. మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ కొత్త డ్రామాస్ ఏమైనా ఉంటే కొంచెం సజెస్ట్ చేయండి. నాకు ఏ డ్రామాస్ అయితే ఐడియా లేదు, ఇంకా ఏమో ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదు గైస్. అందుకే మీ హెల్ప్ అయితే అడుగుతున్నాను. స్టోరీ లైన్ బాగుంటే చాలు, అది మీకు నచ్చితే నేను ఏ డ్రామా అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.